మీ పేరు? సత్యమూర్తి బాబు. పాండురంగారావు గారి దగ్గర మీరు ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు? గత 30 ఏళ్ళుగా పనిచేస్తున్నాను బాబు. మొన్న అంటే 12వ తారీఖు రాత్రి 7-8 గంటల మధ్య మీరు ఎక్కడున్నారు? పాండురంగారావు గారితోనే ఉన్నాను బాబు. పాండురంగారావు గారితోనే అంటే ఆయన ఇంట్లో ఉన్నారా? ఆ, చెప్పండి. వారితో కలిసి గెస్ట్ హౌస్కి వెళ్ళాను బాబు. అక్కడ ఎవరున్నారు? తులసి. ఆ? తులసి. తులసి. పాండురంగారావు గారికి తులసి ఏమవుతుంది? చెప్పండి, అడిగేది మిమ్మల్ని. అక్రమంగా పుట్టిన కూతురే కదా? ఆ, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ తర్వాత గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళారా? నేను వెళ్ళలేదు బాబు. పాండురంగారావు గారు ఒక్కరే లోపలికి వెళ్ళారు. మీరెందుకు వెళ్ళలేదు? ఆయనే రావద్దన్నారు. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీ పేరు? శంకర్ నారాయణ సార్. పాండురంగారావు గారిని ఏ ఆధారాలతో అరెస్ట్ చేశారు? హత్య జరిగిన ప్లేస్ లో ఒక గ్లౌ దొరికింది. గది పాండురంగారావు గారిని రుజువైంది. దీనికి ఆయనే ఒప్పుకున్నాడు. సో యువర్ ఆనర్, అక్రమంగా తనకు జన్మించిన తులసి అనే అమ్మాయి వల్ల తనకు రాబోయే పదవి పోవడంతో పాటు సమాజంలో తన స్థాయి పడిపోతుందనే అనుమానంతో ఫ్రస్ట్రేషన్ లో ఆ అమ్మాయిని గొంతు విసిగి చంపాడు ఈ ముద్దాయి. ఈ విషయం పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాల వల్ల రుజువైంది. ప్లాన్ ప్రకారం కన్న కూతుర్ని అతి దారుణంగా హత్య చేసిన ఈ ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. డిఫెన్స్ నన్ను ఆశీర్వదించండి యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ దిస్ యువర్ ఆనర్. కేసు వాదించాల్సిన డిఫెన్స్ లాయర్ జడ్జి గారైన మీ ఆశీస్సులు కోరుతున్నారంటే ఇండైరెక్ట్ గా మీ ఫేవర్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టే. ఢిల్లీ కంటే ఇక్కడ వాతావరణమే వేడిగా ఉందనుకున్నాను. వాక్కులు కూడా చాలా వేడిగా ఉన్నాయి యువర్ ఆనర్. మరి మీరు ఆశీర్వదించమని అడగకూడదు కదా? పట్టా పుచ్చుకున్న తర్వాత పొట్ట పట్టుకుని ఢిల్లీ వెళ్ళిన నేను అక్కడ లీడింగ్ క్రిమినల్ లాయర్ని అయ్యాను. కానీ మొట్టమొదటిసారిగా జన్మభూమిలో ఈ కేసు వాదిస్తున్నాను. అందుకని ఓకే, మై బ్లెస్సింగ్స్ ఆర్ విత్ యూ. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ముందుగా పారిశ్రామికవేత్త ధర్మారావు గారిని బోన్లోకి పిలవవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, సాక్షి లిస్ట్ లో ధర్మారావు గారి పేరు లేదు. ఐ నో దాట్ యువర్ ఆనర్. ధర్మారావు గారు 24 గంటల క్రితం యోగేంద్ర అనే అతన్ని లైసెన్స్ లేని రివాల్వర్తో కాల్చబోయి ఐపీసీ 327 సెక్షన్ ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేసులో అరెస్ట్ చేయబడ్డారు. వెస్ట్ సూర్యుడు ఈస్ట్కి వచ్చేసరికి మళ్ళీ కోర్టు గ్యాలరీలో ఉన్నారు. అయితే దానికి దీనికి సంబంధం ఏమిటి? పిలిచి పలకరిస్తేగా తెలిసేది. ఐ నీడ్ యువర్ పర్మిషన్ యువర్ ఆనర్. గ్రాంటెడ్. మీ పేరు? ఇప్పుడు పిలిచారు కదా, పిలిచిన ఆయనే వచ్చారో లేదో కోర్టుకు తెలియాలి కదా. ధర్మారావు. ఇంటి పేరు? డి. డి అంటే? ఇంటి పేరుకి ఈ కేసుకి సంబంధం ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావట్లేదు యువర్ ఆనర్. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్ యువర్ ఆనర్. కొన్ని ఇంటి పేర్లకు చరిత్రలు ఉంటాయి. అలాగే ఈ ఇంటి పేరుకి ఓ చరిత్ర ఉంది. ఆ చరిత్రకి ఈ కేసుకి సంబంధం ఉంది. ఓకే, ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మీ ఇంటి పేరు చెప్పండి. దున్నపోతుల. యువర్ ఆనర్, ఈ కేసు మీకు ఒక హత్య కేసుగానే కనిపిస్తుంది. కానీ 6 సంవత్సరాల క్రితం జరిగిన రామకృష్ణ హత్య, కొన్ని రోజుల క్రితం జరిగిన తులసి హత్య, మొన్న జరిగిన మంగళ హత్య, వీటన్నిటికీ మోటివ్ ఒకటే, పగ. ఆనాడు పాండురంగారావు గారి కారణంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయాన్న పగతో ఈ ధర్మారావు తండ్రి దున్నపోతుల జనార్దన్ రావు చేయించిన హత్య రామకృష్ణదైతే, ఈనాడు పాండురంగారావు గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకూడదన్న పగతో ధర్మారావు పన్నిన కుట్రలో భాగంగా జరిగినవే ఈ తులసి మంగళ హత్యలు. ఇదంతా అబద్ధం యువర్ ఆనర్. మిస్టర్ జస్టిస్, వీరిని బోన్లోనే ఉంచి ఎస్ఐ పటౌడి గారిని సాక్షిగా పిలవలసిందిగా కోరుతున్నాను. పటౌడి గారు, దున్నపోతుల ధర్మారావు గారి తండ్రి చితాభస్మాన్ని గోదావరిలో నిమజ్జనం చేయడానికి వెళ్ళినప్పుడు బందోబస్తుకు వెళ్ళారా? వెళ్ళాను సార్. అక్కడ ఏం జరిగింది? మినీ కురుక్షేత్రం జరిగిపోయింది సార్. దున్నపోతు గారు వెనక్కి తిరగడంతో ప్రశాంతంగా. నిమజ్జనం జరిగిందా? లేదండి, అంతటి నీచుడి చితాభస్మాన్ని గోదావరిలో కలిపితే గోదావరి కూడా అపవిత్రం అయిపోతుందని యోగేంద్ర ఆపాడు. యోగేంద్ర అంటే భయమా ఆయనకి? యోగేంద్ర బ్యాటింగ్ చూసి భయపడ్డారండి. కొన్ని వేల మంది అడ్డుపడిపోయారండి. వెళ్లే ముందు ఆయన ఏమన్నారు? రేపు మీ నాన్న చేస్తాడు, చచ్చే రోజు దాకా ఈ ముంత కంతలో దాచిపెడతాను,
గోదావరిలో మీ నాన్న బూడిద కలపడానికి ఒక్క నిమిషం ముందైనా మా నాన్న బూడిద కలుపుతాను అని అన్నాడు సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. అది యువర్ ఆనర్ స్టోరీ. ఈయన ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్న ధర్మారావు గారు తులసిని చంపి ఆ హత్య కేసులో పాండురంగారావు గారిని ఇరికించారు. నేనా హత్య? నేను వెన్నముద్ద తిన్నానా అని చిన్ని కృష్ణుడు అమాయకంగా అడిగినట్లు వాళ్ళే అడిగారు సార్. ఐ అబ్జెక్ట్ దిస్ యువర్ ఆనర్. ఐ మే బి ఎక్స్క్యూజ్ యు ఆనర్. ఈ కేసు వెనుక అసూయతో కూడిన పెద్ద కుట్ర ఉన్నదని ప్రూవ్ చేయడమే నా ఉద్దేశం. మే ఐ కంటిన్యూ? ఎస్, కంటిన్యూ. ఒకనాడు యోగేంద్రను కేసులో ఇరికించినట్లే ఈనాడు పాండురంగారావు గారిని కేసులో ఇరికించారు ఈ ధర్మారావు గారు. అబద్ధం యువర్ ఆనర్, ఇది అబద్ధం. ఆనాడు యోగేంద్రని కేసులో ఇరికించామనడము అబద్ధం. యువర్ ఆనర్, కొద్ది క్షణాల పాటు ఈ కోర్ట్ రూమ్ లో లైట్లు తీయించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. కారణం? ప్లీజ్ పుట్ ఆఫ్ ది లైట్స్. గారిని ముఖ్యమంత్రిని గాని లేదా నా కోపంతోని దున్నపోతుల జనార్దన్ రావు నిన్ను హత్య కేసులో ఇరికించి మీ నాయన చేత నీకు శిక్ష ఇచ్చిండు. యువర్ ఆనర్, ఈ కోర్టులో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పింది విన్నారు. మీరు చూసిన బొమ్మలో మరో పోలీస్ ఆఫీసర్ చెప్పింది విన్నారు. నా ఈ కేసులో అన్వాంటెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇంకో పోలీస్ ఆఫీసర్ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పిలిపించవలసిందిగా కోరుతున్నాను. ఎవరైనా? ఈ జిల్లా ఎస్పీ. ఒక ఎస్ఐ మహా అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ అటెండ్ అవ్వాల్సిన కేసులో మీరెందుకు ఇంట్రెస్ట్ చూపించారు? ముద్దాయి ఒక మాజీ న్యాయమూర్తి కాబట్టి, పైగా నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత వచ్చిన మొదటి కేసు. అంతేనా, లేక అసలు హంతకుడు బయటపడకూడదనా? అసలు హంతకుడు ఆయననే అరెస్ట్ చేసింది. ఎఫ్ఐఆర్ పర్ఫెక్ట్ గా రాయబడిందా? రాయబడింది. మీ ఎస్ఐ పటౌడి సేకరించిన ప్రాథమిక సాక్ష్యాధారాల్లో పోలీస్ కుక్క ముందు అవుట్ హౌస్కి వెళ్ళి తర్వాత జడ్జి గారి ఇంటికి వెళ్ళినట్టుంది. అదెందుకు ఎఫ్ఐఆర్ లో రాయబడలేదు? ఎందుకు రాయలేదంటే అవుట్ హౌస్ లో ఉన్నది ధర్మారావు గారికి గ్లవ్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి అనుమానం అతని మీదకి వెళ్తే కేసు నీరు గారిపోతుందన్న భయంతో. అవునా? మీరెక్కడుంటారు? అయ్యగారింటి అవుట్ హౌస్లోనే. కుక్క మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారా? లేనండి. పోనీ ఆ విషయం మీకు తెలుసా? తెలుసు. గవర్నమెంట్ ఫుడ్ తిన్న విశ్వాసంతో కుక్క చేసిన పని 30 ఏళ్లుగా పాండురంగారావు గారి అన్నం తిని మీరు చేయలేకపోయారు. పైగా గ్లవ్ తీసుకెళ్లి ధర్మారావు గారికి ఇచ్చి ఆయనకు ద్రోహం చేశారు. ఎందుకంటే మీ కూతురు పెళ్లికి ఆయన మీరు డబ్బు అడిగారు. ఆందోళనలో ఉన్న పాండురంగారావు గారు మిమ్మల్ని కసురుకున్నారు. పెళ్లి ఎలా చేయాలో అని కంగారు పడుతున్న మిమ్మల్ని ఆపద్ బాంధవుడిలాగా ధర్మారావు గారు ఆదుకున్నారు. మీకు డబ్బు ఇచ్చారు. ఆ డబ్బుతో మీ అమ్మాయికి బట్టలు నగలు కొన్నారు. కొన్నారా లేదా? ఇది సిద్ధి జ్యువెలరీస్ లో మీరు కొన్న నగల తాలూకా డూప్లికేట్ బిల్. ఇది చందన బ్రదర్స్ లో మీ స్థాయికి మించి మీరు కొన్న పట్టుబట్టల తాలూకా డూప్లికేట్ బిల్. టోటల్ పర్చేస్ వాల్యూ 1,33,000. యువర్ ఆనర్, వీటిని బి అండ్ సి ఎగ్జిబిట్స్ గా ప్రవేశపెడుతున్నాను. సత్యమూర్తి గారు, నిజానికి పాండురంగారావు గారు మీ కూతురు పెళ్లికి సాయం చేశారు. కానీ ఆ విషయం మీకు తెలియదు. మీకు జోదం అలవాటు ఉంది. చాలా డబ్బు పోగొట్టుకున్నారు. am I రైట్? పాండురంగారావు గారికి కనకరత్నాన్ని మీరే అంటకట్టారు, ఒక విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ. ఆ డబ్బు మీ వ్యసనాలకు వాడుకున్నారు. మీ క్యారెక్టర్ తెలిసిన పాండురంగారావు గారు డబ్బును తీసుకెళ్లి మీ భార్యకు అందజేశారు. ఇంట్లో ఉన్న గ్లవ్ని తీసుకెళ్లి ధర్మారావు గారికి అప్పచెప్పారు. యోగికి తులసికి పెళ్ళని తప్పుడు వార్త చెప్పి పాండురంగారావు గారిని గెస్ట్ హౌస్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత తెలిసింది ఆయన చేసిన సాయం గురించి. కానీ అప్పటికే ఆలస్యమైంది. అవునా? యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ సాక్షిని కంగారు పెట్టేస్తున్నారు. ఆయన ఏడిపిస్తున్నారు. హలో హలో మై డియర్ లాయర్, ఆయనేమీ పసిబిడ్డ కాదు, భయపెడితే ఏడవటానికి. చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో గుండె చెరువై ఆ వరద కంటి వెంట బయటకు వస్తుంది. am I రైట్ మిస్టర్ సత్యమూర్తి? ఒక రకంగా మీరు నిరపరాధులు. ధర్మారావు ఏ దురుద్దేశంతో ఆ గ్లవ్ తీసుకురమ్మన్నాడో తెలియక అతను చేసిన సాయానికి ప్రత్యుపకారంగా ఆ గ్లవ్ ఇచ్చారు. అవునా? కక్కేయండి సత్యమూర్తి గారు, నిజాన్ని కక్కేయండి. నిజమే సార్, మీరు చెప్పిందంతా నిజమే. నేను ఆయనకి నమ్మక ద్రోహం చేశాను.
నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు సార్. నన్ను ఆ దేవుడు కూడా క్షమించడు. ఊరుకోండి, ఏడవలసింది మీరు కాదు, ఈ వ్యవస్థ, మేము. ఎందుకంటే నేరస్తుని శిక్షించవలసిన పోలీసులే హంతకులతో చేతులు కలుపుతున్నారు. మిస్టర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఐ వాంట్ టు రిమైండ్ యూ సంథింగ్. It is not right for a police officer of your stature to do such false manipulations regarding this case. A police officer is supposed to be the watchdog of justice, a servant to the society. But instead, you choose to put your personal matters above your profession and take revenge against this man. A man who is a law-abiding citizen, who always put his profession above his personal sentiments. Mr. Ashok, by stooping down to such a low level and agonizing such a just man, you're proven to be a shame to the total police department of this country. Your Honor, ఇప్పుడు నిజాలన్నీ కోర్టు ముందు ఉంచబడ్డాయి. గజానికి ఒక గాంధారి పుత్రుడు పుట్టిన ఈ గాంధీ పుట్టిన దేశంలో ధృతరాష్ట్రులు కోర్టు బయట ఉండొచ్చు కానీ కోర్టు లోపల ఉండకూడదు. భారతదేశంలో ఉన్నతమైన కుర్చీలో కూర్చోబోతున్న ఈ మహానుభావుణ్ణి ఉరికోయ దగ్గరకు నడిపించబోయిన పోలీసుల్ని, పొలిటికల్ కుతంత్రాల్ని అర్థం చేసుకుని ఈయన్ని నిర్దోషిగా విడుదల చేయమని కోర్టును కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్రాసిక్యూషన్ వారి వివరణ విన్న తరువాత తులసి హత్య కేసులో ముద్దాయిగా ఆరోపించబడిన పాండురంగారావు గారు ఈ నేరం చేశారని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ వారు విఫలమైనందున పాండురంగారావు గారిని నిర్దోషిగా విడుదల చేయడమైనది. మిస్టర్ జగన్మోహన్ ఈ కేసు వాదించడానికి ముందు మొట్టమొదటిసారిగా తను పుట్టిన గడ్డ మీద వాదిస్తున్న తొలి కేసు నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అతనికి మనం అందించాల్సింది ఆశీర్వాదం కాదు, అభినందనలు. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్.